ఆపదలు ఏమిటో ఓదాని మీద ఒకటి వచ్చేస్తున్నాయమ్మా. ఆపదలు కష్టాలు కూడా అలాగే ఉంటాయి. వస్తే కష్టాలు ఎప్పుడు ఆర్టీసీ బస్సుల్లాగా ఓసారి వచ్చేస్తాయి, లేకపోతే సాయంత్రం వరకు బస్సు ఉండదు. ఇంకా అదంతే లెక్క. ఆర్టీసీ బస్సును చూసుకొని మీరు బస్సు కోసం నిలబడ్డారనుకోండి, ఒకేసారి 6 వచ్చేస్తాయి. ఏది ఎక్కాలో తెలియదు ఇక్కడ. ఇక మనం శుభ్రమైన చోటు చూసుకునేలోగా 6 వెళ్ళిపోతాయి. మనం కంగారు పడతాం కదా. ఇది తూర్పు కూర్చోవద్దని చెప్పారు ఈవేళ నాకు జాతకాలు. ఇదో లెక్క. ఇక్కడ బస్సులో కూడా ఈ లేదు చూస్తాడు ఈయన. ఈలోపు వెళ్ళిపోయి, లేదా సాయంత్రం వరకు బస్సు ఉండదు. కానీ గమనించండి, నేను కష్టాలను ఆర్టీసీ బస్సులతో ఎందుకు పోలుస్తున్నాను అంటే, ఏ ఆర్టీసీ బస్సు అయినా సరే 6 రాని 60 రాని 5 నిమిషాల మించి స్టాండ్లో ఉండదు, వెళ్ళిపోతుంది. ఉండే బస్సు డిపోలో ఉంటుంది, కానీ వెళ్ళే బస్సు ఉండదు. వెళ్ళేది కాబట్టి వచ్చింది ఇక్కడ. ఎప్పుడు వెళ్ళని బస్సు డిపోలో ఉంటుంది. స్టాండ్ మీద వచ్చిందంటే వెళ్ళిపోతుంది. మన జీవితంలో కూడా కష్టం వచ్చిందంటే వెళ్ళిపోవడం కోసం వచ్చింది, వెళ్ళిపోవడం కోసం వచ్చింది. అది తిష్ట వేసుకుందుకు రాలేదు. భయపడకూడదు, వెళ్ళిపోవడానికి వచ్చింది. అది 5 రోజుల్లో వెళ్ళిపోవచ్చు, 5 నెలల్లో వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోవడం ఖాయం. లోపల ఎప్పుడు అంతరాత్మ గొణుగుతూ ఉంటుందండి. మనం వినం, దాన్ని పక్కనెట్టేస్తాం. ఒక దుర్మార్గం చేసేటప్పుడు, ఒక ద్రోహం చేసేటప్పుడు, ఒక మోసం చేయాలని ఒక వ్యామోహానికి మనం లోనైనప్పుడు అంతరాత్మ వద్దు ఎంతమంది చేసి చెడిపోయారు నీకు ఎందుకని చెబుతూ ఉంటుందండి. మనం దాన్ని పక్కనెట్టేస్తాం. పర్వాలేదు, నాకేం కాదు, నేను అన్ని జాగ్రత్తలు ఎన్ని తీసుకున్నా ఒకటే. ఇక్కడ ఆ పాపం పండినాడు ఎవరిని కాపాడలేడు. ఇక్కడ ఆ పండే వరకు కొంచెం జరుగుతుంటే ఈయనేదో అనుకుంటూ ఉంటాడు, నా దగ్గర డబ్బు ఉంది కదా, అది ఉంది కదా, నాకు ఏమీ డబ్బులు ఏమి ఉండవు. ఇక్కడ అన్ని అడ్డం తిరుగుతాయి. మొత్తం తప్పే, పాపమే పండి తీరుతుంది, అనుభవించి తీరాల్సింది.